హలో ప్రిన్సిపాల్ గారా? నేను వల్లభావన్ మాట్లాడుతున్నాను. వెంటనే కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయండి. గురుదేవోభవ అని గౌరవించాల్సిన ఒక లెక్చరరు గూండాగా తయారయ్యాడు. దేవాలయం లాంటి విద్యాలయంలో దౌర్జన్యాన్ని పాఠాలుగా చెప్తున్నాడు. అలాంటి వ్యక్తి ఇలాంటి కాలేజీలో ఉంటే విద్యార్థుల భవిష్యత్తే శూన్యం అవుతుంది. అసలు కాలేజీ ఒక కారడివిగా మారిపోతుంది. అందుకని కాలేజీ చైర్మన్ గా అతన్ని డిస్మిస్ చేయాలని నిర్ణయం తీసుకుంటున్నాను. ఏమంటారు? మీకా శ్రమక్కర్లేదు గౌరవనీయులైన చైర్మన్ గారు. నేనే నా ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. విద్యాసాగర్, నాటి గురుకులాలు క్రూర మృగాలు తిరిగే అరణ్యాలలో ఉండేవి. అవి ఏనాడు ఏ గురువును ఏ విద్యార్థిని పొట్టన పెట్టుకున్నాయని ఏ చరిత్రలోనూ చెప్పలేదు. కానీ నేటి చరిత్రలో నాగరికత పెరిగిన విద్యాలయాల్లో ఈ వినయ్ లాంటి క్రూర మృగాలు చేరి ఎందరో విద్యార్థుల జీవితాలతో చెలగాటాలాడుతున్నారు. మనిషి రూపంలో తిరిగే ఈ జంతువుకు పాఠం చెప్పడానికి ఎంఏలు పిహెచ్డీలు అక్కర్లేదు. ఏ సర్కస్ కంపెనీ రింగ్ మాస్టర్ అయినా చాలు. అందుకే నే చదివిన చదువుకు సమాజం నాకిచ్చిన గౌరవనీయమైన విలువ కాపాడుకోవడానికి రాజీనామా చేశాను. గుడ్ బై. ఇన్నాళ్ళు నీ అహంకారానికి సమాధానం చెప్పడానికి ఒక లెక్చరర్ గా నా గౌరవం నా బాధ్యత అడ్డుగా నిలబడేవి. ఇప్పుడు నాకే అడ్డంకులు లేవు. ఐఎమ్ అ ఫ్రీ బర్డ్.
మీ వాణ్ణి చంపుతాననుకుంటున్నారా? మనుషుల్ని చంపడానికి ఈ ఉద్యోగమే చేయనక్కర్లేదు సార్. మనుషుల్ని మనుష్యులుగా బ్రతికే మార్గాన్ని నేర్పడానికే నేను లెక్చరర్ అయ్యాను. కానీ దేవాలయాల్లాగా ఉండవలసిన కళాశాలలు ఇలా హింసకి దౌర్జన్యానికి నిలయాలు కావడానికి కారణం ఎవరు? అక్కడ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పడి ఉన్న ఆ కుర్రాడు కాదు సార్. చదువు పూర్తి కాకముందే కొడుకుల్ని రాజకీయ నాయకుల్ని చేయాలనే మీ స్వార్థానిది, వేళ్లు నాటకముందే చెట్టు కాయలు కాయాలని ఆశించే మీ మూర్ఖత్వానిది. సంస్కారాన్ని పెంచాల్సిన తల్లిదండ్రులు కళాశాలల్ని హింసా నిలయాలుగా, యువతరాన్ని తమ ప్రయోజనాలకు ఆయుధాలుగా చేసుకుంటుంటే ఇక్కడ తయారయ్యేది పవిత్రమైన విద్యను అభ్యసించే విద్యార్థి కాదండి, దారుణ మారణ హోమాన్ని ఆట విడుపుగా అలవాటు చేసుకున్న వింత పశువు. దట్ ఈస్ వాట్ హీ ఈస్. నేనతన్ని చంపాలనుకోలేదు. నాకతని మీద పగలేదు, కోపం లేదు. జాలుంది, సానుభూతుంది. అతని జీవితాన్ని బాగు చేయాల్సిన కన్న తల్లిదండ్రులు, అధ్యాపకులు అతన్ని తప్పుత్రోవ పట్టిస్తున్నారు. అతని జీవితాన్ని జీవనయోగ్యం చేయాలనుకున్న నాలాంటి వాళ్ళని శత్రువులుగా మారుస్తున్నారు. ఆ రోజు మీ అబ్బాయి గురించి మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చినప్పుడు మీరేమన్నారు? నువ్వేమైనా దేవుడువా అని. ఎస్, ఐ విష్ ఐఎమ్ ఎ గాడ్. ఐ విష్ ఐఎమ్ ఎ గాడ్ టు మేక్ దీస్ బాయ్స్ ఇంటూ సెన్సిబుల్ హ్యూమన్ బీయింగ్స్. నేనే దేవుణ్ణైతే మనుషుల్ని సృష్టించే బాధ్యతే కాకుండా మనుషులుగా పుట్టించే బాధ్యత, మనుషులకు కొడుకులుగా పుట్టించే బాధ్యత కూడా తీసుకోవాలనుంది. మీ కుచిత రాజకీయ చదరంగానికి ఆ యువతరాన్ని పావుల్ని చేయకండి. తల్లిని, గురువును గౌరవించే తరమే ఈ దేశాన్ని ఉద్ధరిస్తుంది. కనీసం తమని తాము ఉద్ధరించుకుంటుంది. పొట్టకూటి కమ్ముడిపోయే ప్రిన్సిపాళ్ల నుంచి, అవసరానికి తలవంచే ఉపాధ్యాయుల నుంచి, చదువును వ్యాపారంగా మార్చిన బూర్జువాల నుంచి విద్యని కాపాడండి, విద్యార్థిని కాపాడండి. నా స్నేహితుల్లాగా, తమ్ముళ్లలాగా గుండెకు హత్తుకోవాల్సిన యువతరం మీద కత్తి దూసే దురదృష్టం నుంచి నాలాంటి ఉపాధ్యాయుల్ని కాపాడండి. ఐఎమ్ సారీ సార్. లెక్చరర్గా చేయకూడని పనులు చేశాను, చెప్పకూడని విషయాలు చాలా చెప్పాను. అందుకే నేను ఇక్కడి నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయాక భవిష్యత్తులోనైనా ఈ వ్యవస్థకు మంచి రోజులు రావాలని నా ఆవేదన, నా ఆశయం. వస్తాను సార్. ఆగండి మాస్టారు, మీరు వెళ్ళటానికి వీల్లేదు. వినయ్ లాంటి వాళ్ళ కోసం మా చదువుల్ని నాశనం చేసుకోలేవు. మీరు వెళితే మేము ఎవరం కాలేజీలో ఉన్నాం సార్. మిస్టర్ విద్యాసాగర్, ఇంతమందిని బాధ పెట్టి మీరు కాలేజీ నుంచి వెళ్ళిపోతారా? మీ కృషి వెనుక ఇన్ని మంచి హృదయాలున్నాయి. వీళ్ళ కోసమైనా వెళ్ళకండి ప్లీజ్. క్షమించండి సార్. గురువుల చెప్పు చేతుల్లో శిష్యులుండే వ్యవస్థని మర్చిపోయి శిష్యుల తల్లిదండ్రుల చెప్పు చేతుల్లో గురువులు పట్టుపోసుకునే వ్యవస్థలో నేను ఉండలేను సార్. ఐఎమ్ సారీ. మిస్టర్ విద్యాసాగర్, పిల్లల అభివృద్ధికి చదువు కావాలి, కానీ నాలాంటి తండ్రులకి పిల్లల్ని ఎలా పెంచితే అభివృద్ధి వస్తుందో నేర్పే చదువు కావాలి. కాలేజీ ప్రెసిడెంట్గా కాదు, ఓ నిస్సహాయుడైన తండ్రిగా మిమ్మల్ని అర్థిస్తున్నా. ప్లీజ్ డోంట్. ఐ బెగ్ యూ. అవును సార్, మీరు వెళ్ళటానికి వీల్లేదు సార్. మీరు వెళ్ళటానికి వీల్లేదు సార్. దయచేసి మీరు వెళ్ళకండి సార్. అవును సార్. వినయ్, కొన్ని క్షణాల క్రితం అక్కడ నీ గతానికి అంత్యక్రియలు జరిగాయని నువ్వు భావిస్తే నువ్వు వెళ్లాల్సింది అటువైపు రా. జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించమని హెచ్చరించే ఆ విద్యాసాగర్ లాంటి గురువు లభించడం చాలా అరుదురా. యు ఆర్ వెరీ లక్కీ. మనిషికి అవసరమైన సభ్యత, సంస్కారం నేర్పే ఆ దేవాలయం వైపే నడుస్తావు, స్వార్థం, అహంకారంతో మురిక్కూపాలైన మా మార్గాన్ని అనుసరిస్తావు. నువ్వే తేల్చుకోవాలరా, నువ్వే తేల్చుకో.
క్షమించండి మాస్టర్, నన్ను క్షమించండి. గురు బ్రహ్మ గురు విష్ణు